హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర మరొకసారి కొనసాగుతుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఇది ఏ దారి వైపు తీసుకువెళ్తుంది? దీని మీద మాట్లాడడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, జూమ్ కాల్ లో. మేడం నమస్కారం. మేడం అండి. మేడం జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర స్టార్ట్ అయింది. దీని మీద కొంతమంది ఇప్పటికీ చాలా సార్లు పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు విధించినా కూడా ఆయన యాత్రను కొనసాగించారు. చాలా భారీ ఎత్తున జన సమీకరణ కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు అంటే తలకాయలే వెళ్తున్నాయా, ఇంకొకటి వెళ్తున్నాయా, రపరప అనుకుంటా ఆయన చెప్పినట్టుగానే ఇప్పటికే ఒక తలకాయ పగిలినట్టు కూడా వస్తున్నటువంటి వార్తలు. కొంతమంది వాళ్ళ అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళకి మందుబాటు లేదు, అందలేదు అని చెప్పి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్క అదే కాన్వాయ్ పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వెహికల్ మీద నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుడే కారు కింద పడిపోయారని కూడా తెలుస్తోంది. ఏమంటారు మేడం? సార్ మొదటగా ఇంతకు ముందు ప్రజా సమస్యలు అంటే నిజంగానే ప్రజలు బయటకొచ్చి ఆ సమస్యలను చెప్పుకుంటే గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఆ సమస్యల పట్ల బాసటగా నిలిచి ప్రభుత్వానికి అవి తెలిసేలాగా చేసేవి. కానీ ఇవాళ అట్లా కాకుండా అసలు ప్రజల్లో సమస్యలు లేనివి కూడా సృష్టించి, ఆ సృష్టించిన సమస్యల కోసం పరామర్శకు వస్తున్నాను అని చెప్పేసి ఆయనకేంటి అంటే పాలనలో ఎలాంటి లోపాలుంటాయి, వాటిని ఏ విధంగా చేయాలి మనము, దాన్ని ఎలా బయటకు చూపించాలన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు గత 5 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా సలహాదారులతో పాలన సాగించాడు తప్ప, అతని సొంత తెలివితేటలతో ఎప్పుడు పాలన సాగించలేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటది? పరిపాలన ఎలా ఉంటది? ప్రజల యొక్క సమస్యలు ఎలా ఉంటాయి? వాటిని ఏ విధంగా తీర్చాలి అన్నటువంటి ఒక ప్రాసెస్ అనేది జగన్మోహన్ రెడ్డికి తెలీలా. ఇప్పుడు ఓకే. తెలుసుకొని బయటికి రావడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి అతనికి ఖచ్చితంగా ఏదో ఒక సాడ్ ఇన్సిడెంటే కావాలి. ఆ సాడ్ ఓకే. ఇన్సిడెంట్ యాజ్ ఇట్ ఈజ్ స్టేట్‌లో లేనప్పుడు అతనే క్రియేట్ చేసుకుంటున్నాడు దాన్ని. ఇప్పుడు బెట్టింగ్‌లు ఆడిపోయి చనిపోయిన వ్యక్తికి విగ్రహం పెట్టడం అనేది పెద్ద తప్పు. ఆ అవును. వీధిలో రేపొద్దున పిల్లలు, ఆ వీధిలో పిల్లలు, ఆ ఊర్లో పిల్లలు ఈయనెవరు, ఈయనకి విగ్రహం ఎందుకు పెట్టాడు అంటే బెట్టింగ్‌లాడి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి చెప్తే, ఆ పిల్లలకి ఏమెళ్తది సంకేతం? ఓహో! బెట్టింగ్‌లాడడం మంచి విషయం గావాలా? ఇట్లా చేసి చచ్చిపోయినా గాని విగ్రహాలు పెడతారు గావాలా అని పిల్లలు నేర్చుకుంటారు. అట్లాంటి అవును. ఒక తప్పుడు విషయానికి విగ్రహావిష్కరణకొచ్చాడు. వచ్చిన వ్యక్తి అదొక నేరో రోడ్ అండి. మీకు సెక్యూరిటీ ఇవ్వలేము. అలాగే అంత క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేమని చెప్పేసి ఒక ఎస్పీ చాలా సవినయంగా బయటికి చెప్పినా సరే, వాంటెడ్‌గా ఎళ్ళేసి అక్కడ వాళ్ళ పార్టీ కార్యకర్తనే టైర్ చక్రాల కింద నిమ్మకాయని తొక్కిచ్చినట్టు తొక్కి చంపేశాడు. దాన్ని మళ్ళీ అవును. కప్పిపుచ్చడానికి ఇంకొక 10 మంది పోలీసులు రాచబిడ్డ ఊరకే పోదు అన్నట్టుగా 10 మంది పోలీసుల మీద నేరం పడేలాగా చేశాడు. అది కవర్ చేసినటువంటి పోలీసులందరూ కూడా ఇవాళ అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నారు. రేపొద్దున వీఆర్‌కెళ్తారో, సస్పెండ్‌కెళ్తారో తెలీదు. ఓకే. ఇదంతా ఒక హిస్టరీ. తెనాలి విషయానికొస్తే, తెనాలిలో ఆయన పరామర్శించడానికి వచ్చిన వాళ్ళ మీద రౌడీ షీట్లున్నాయి ఆల్రెడీ. అది ఎప్పుడు? గత 5 ఏళ్ల పాటు వాళ్ళ ప్రభుత్వం టైంలోనే రౌడీ షీట్లు పడ్డాయి. ఇప్పుడు పడినయి కాదయి. మన అవును. ప్రభుత్వం వచ్చాక అవును. ఓపెన్ చేసినయి కాదయి. వాళ్ళ అవును. ప్రభుత్వం టైంలోనే వాళ్ళు చేసినటువంటి నేరాలకు గాను రౌడీ షీట్లు ఓపెన్ అయ్యాయి. అవును. అట్లాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వచ్చి, అక్కడ గూడా గందరగోళం సృష్టించెళ్ళాడు. దాని ద్వారా అక్కడ కొంతమంది యువత మమ్మల్ని ఎవరు ఆపుతారో చూడండి, మా బొచ్చుకుడు బేకులారు అది అని చెప్పేసి ఏదో మాట్లాడితే తెల్లారి పొద్దున అరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ బతుకులున్నాయి. ఆ విషయం మనకు తెలుసు. ఓకే. ఇవాళ ఇంకో చోటకొచ్చి రప్పా రప్పా నరుకుతానని బ్యానర్‌లు పట్టించాడు. ఆ రప్పా రప్పా అవును. నరుకున్నాడని వాళ్ళ ట్రెండ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీలో ఎక్కడ జరిగినా సరే మీటింగ్, అది గ్రామ స్థాయి మీటింగ్ అయినా సరే, గొడ్డలు పట్టుకోవడం, కత్తి పట్టుకోవడం, రప్పా రప్పా నరుకుతాం మేము అధికారంలోకొస్తే అని చెప్పడం ఒక ట్రెండ్ అయిపోయింది. ఇవాళ మాటల వరకే పరిమితమైంది. రానున్న రోజుల్లో చేతల దాకా వెళ్తారేమో కూడా చెప్పలేము. మా జిల్లాని ఓకే. రీసెంట్‌గా ఒక వైసీపీ నాయకుడు, ఇంకొక వైసీపీ నాయకుడిని నరుక్కొని చంపుకున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఇట్లా ఓకే. అతను ఎందుకు రావాలో బయటకి తెలియక ఏదేదో ఊహించుకొని బయటకొచ్చేసి అల్లర్లు సృష్టించెళ్తున్నాడు తప్ప నిజంగా ప్రజల సమస్యలు తీర్చెళ్ళట్ల. వచ్చిన వాడేమన్నా కనీసం ప్రజల సమస్యల గురించి మాట్లాడతాడా? ప్రజల సమస్యలు తీర్చే విధానంగా ఆలోచిస్తాడా అంటే మొత్తం అంతా హడావిడి, హంగామా. అవును. దాని మీదే చర్చలు జరిగేలాగా చేయడం తప్ప, గుంటూరు మిర్చికొచ్చాడు. మిర్చి రైతులకేమైనా ఉపయోగం జరిగిందా? పొదిలి పొగాకుకొచ్చాడు. పొగాకు రైతులకేమైనా ఉపయోగం జరిగిందా? ఇతని పర్యటన వల్ల. ఇంకా నష్టమే జరిగింది తప్ప. ఇప్పుడు చిత్తూరు మామిడి అంటున్నాడు. వాళ్ళక్కడ ట్రాక్టర్లు పెట్టి రైతులు పాపం వరుసగా నించోబెట్టుకొనున్నారు ట్రాక్టర్లు. కిలోమీటర్ల మేర ఫ్యాక్టరీ యజమానులు ఎలో చేసేంత వరకు బయట నిలబెట్టుకున్న ట్రాక్టర్‌లు వీళ్ళే స్టార్ట్ చేసి రోడ్డు మీద పారబోసుకుంటూ ఎనకాల తొక్కించుకుంటూ పోయారు. అది నష్టమే కదా రైతులకి. ఇతని వల్ల లాభం ఏంటి ఇతని పర్యటన వల్ల? అందుకే అవును. జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితే ఒక స్లోగన్ చెప్పుకోవాలి మనం ఇంకా. జగన్మోహన్ రెడ్డి సభలకొచ్చేదెవరు? అతని అరాచకానికి చచ్చేదెవరు? ఇది పెట్టుకోవాలింక. ఓకే. ఓకే. అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కడికి మొదలెట్టినా సరే ఆయన యాత్ర 7 కోసం మొదలుపెడతారు. 7 తోనే మళ్ళీ ముగిస్తారన్నట్టుగా స్టార్ట్ చేశారు. కౌంట్ డౌన్ ఇప్పటికే ఒక వికెట్ అన్నట్టుగానే చెప్పుకోవాలి. ఇదేదో క్రికెట్ మ్యాచ్ స్కోర్ చెప్తున్నట్టుంది గాని మేడం. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మానరంటారా? ఇక నుంచి ఇంకా
ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతుందంటారా? కనీసం రాష్ట్ర ప్రభుత్వం గాని, పోలీసులు గాని దీన్ని ఆపే ప్రయత్నం గూడా చేయలేరంటారా? అతని బ్యాక్‌గ్రౌండ్ మీరొకసారి గమనించినట్లయితే చావులు అనేవి అతనికి చిన్న మ్యాటర్. పెద్ద మ్యాటర్ కాదసలది. ఆయనకి ఓకే. ఆయన వచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ గాబట్టి, ఆయన తాతల నుంచి ఆయన పెంపకం ఎలా ఉంది, వాళ్ళ తాతగారిని ఎలా చూస్తూ పెరిగాడు అన్నది మనందరికీ తెలిసిన విషయమే గాబట్టి, ఆయనకి ప్రాణాలనేవి అతి చిన్న మ్యాటర్. కాబట్టి ఓకే. ఆయన ఇట్లాంటివి పట్టించుకోడు. ఇంకా వాటిని ఇంకా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఈయనే సొంతంగా చేసినా చేయొచ్చు. చెప్పలేం ఓకే. అది కూడా. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి ఇష్యూ ఎంత బాగా ఉపయోగించుకున్నారో మనందరికీ తెలుసు. కరెక్ట్‌గా ఎలక్షన్ టైమ్‌లో ఆయన్నేసేసి రాజకీయంగా ఏ స్థాయిలో ఉపయోగించుకున్నారో మనందరికీ తెలుసు. అట్లాంటివి ఎన్నో కోకొల్లలు రాయలసీమ వాళ్ళ చరిత్రలో ఇట్లాంటివి కోకొల్లలున్నాయి. అక్కడ కుప్పలు తెప్పలుగా చెప్తారు. ఆ రాయలసీమ ఎప్పుడైనా ప్రోగ్రామ్‌లు పర్యటనకి వెళితే. ఇంక ఓకే. అందుకని ఆయన ప్రాణాలకు సంబంధించి వాల్యూ లేనటువంటి వ్యక్తి ఆయన. సామాన్యుల ప్రాణాలకు అస్సలు విలువివ్వడు. ఆయనకి కావాల్సింది అధికారము, డబ్బు. ఆయన అధికారం, డబ్బు కోసం ఎంతమందైనా సరే ఆయన అధికారపు చక్రాల కింద బలి చేయాలనే చూస్తాడు 100%.